హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూర్ణ కాటూరి. మన ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అందరికీ ప్రపంచ అవయవదాన దినోత్సవం ఆగస్టు 13వ తారీఖు. మరణం జీవితానికి ముగింపు కావచ్చు, కానీ అవయవదానం మరొకరికి నూతన జీవితానికి అయితే ప్రారంభం అవుతుంది. నేను చనిపోయిన తర్వాత కూడాను మరొకరికి పునర్జన్మను ఇవ్వాలనే ఉద్దేశంతో అవయవాలను దానం ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు బాపట్ల జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు నా ఆధార్ కార్డు ఇచ్చి స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అయితే జరిగింది. దాంతోపాటు ఆర్గాన్ డొనేషన్ ప్లేట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది. చిరునవ్వులతో బతకాలి, చిరంజీవిగా బతకాలి అంటుంటారు మన పెద్దలు. అయితే కేవలం బతికున్నప్పుడు మాత్రమే కాదు, మరణాంతరం కూడా జీవించవచ్చు. మనం భౌతికంగా భూమి మీద ఉండకపోవచ్చు, కానీ మన కళ్ళు ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయి. మనం ఏ లోకంలో ఉన్నా కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటాయి. మన శ్వాస ఆగిపోయినా గుండె కొట్టుకునే ఉంటుంది. అయితే ఇవన్నీ జరగాలంటే మనం అవయవదానం చేయాలి. ఆర్గాన్ డొనేషన్ వల్ల మరణించిన బతికి ఉండే అవకాశం లభిస్తుంది. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెండింటి మధ్య ఊగిసలాడే మనిషి జీవితం. కానీ మరణించిన మరికొందరిలో జీవించి ఉండడమే అవయవదానం. దీనివల్ల కొన్ని కుటుంబాలు కొత్త వెలుగులు నింపడానికి వీలవుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలంటే మన వీడియోని అయితే షేర్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.